టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల కోసం రుద్రారం, కొడంగల్, కోకట్, ఏలాల గ్రామాలకు సంబంధించిన వికలాంగులు క్యాంప్ సందర్భంగా సదరం సర్టిఫికెట్ల కోసం వికలాంగులు పడిగాపులు కాసిన సర్టిఫికెట్ జారీ చేసే ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన జిల్లా డిమాండ్ యాక్షోగాని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక జిల్లా తాండూరు హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల గురించి దివ్యాంగులకు పూర్తి సరైన సమాచారం ఇవ్వకుండా సంబంధిత అధికారులకు దివ్యాంగులు ఫోన్ చేసినా కూడా దివ్యాంగులపై నిర్లక్ష్యం వేస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులు దివ్యాంగులకు ప్రణాళికాబద్ధంగా క్యాంపులకు సంబంధించిన పూర్తి వివరాలు సూచిక బోర్డుపై వేయాలన్నారు. దివ్యాంగులపై జిల్లా హాస్పిటల్లో వివక్ష చూపిస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తాండూరు జిల్లా హాస్పిటల్ ముందు దివ్యాంగులు తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. మిత్రులారా, ఈరోజు తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సదరం సంబంధించిన ఏదైతే వికలాంగులు ఉన్నారో, అంటే కాలు విరిగిన వాళ్ళు కానీ, డెఫ్ అండ్ డెమ్ కానీ, వికలాంగకు సంబంధించిన సర్టిఫికేట్ల కోసమని ప్రతిరోజు, అంటే ఒక ఆదివారం మిగేస్తే ప్రతిరోజు వికలాంగకు సంబంధించిన వికలాంగం రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ కనీసం సదరంకి సంబంధించిన సెక్షన్ వాళ్ళు కనీసం బోర్డు లేదు, ఫోన్ చేస్తే ఏమైనా రెస్పాండ్ కావడం లేదు. అట్లీస్ట్ కనీసం వారంలో సోమవారం కానీ బుధవారం కానీ ఈ రకంగా వచ్చడం అటువంటి ఎటువంటి యారమార్కు లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ నెలాఖరు వరకే వికలాంగకు సంబంధించిన సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్లు ఇవ్వాలనేటువంటి గవర్నమెంట్ నిబంధన పెట్టినప్పటికీ కూడా ఇక్కడ సదరం సంబంధించిన అధికారులు మొత్తం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన తక్షణమే కలెక్టర్ గారు స్పందించి వీరిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఈ నెలాఖరు వరకు అప్లికేషన్ తీసుకోవడం చెప్పినప్పుడు కూడా ఏమాత్రం అధికారులు వికలాంగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, స్పందన లేదు. తక్షణం జిల్లా సూపరింటెండెంట్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణ వారిపైన చర్యలు తీసుకోవాలని, వికలాంగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.